మీరు గనక 1, 10, 19, 28 తేదీలలో జన్మించారా? అలా జన్మించిన వారు ఒకటవ సంఖ్య పరిధిలోకి వస్తారు. ఈ ఒకటవ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సూర్యుడి ప్రభావం వల్ల వీరిలో ఉండే ముఖ్య లక్షణాలు కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ 1, 10, 19, 28 తేదీలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, సహజ నాయకత్వం. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉన్నా సరే 10 మందిని నడిపించే స్థానంలో ఉండాలని వీరు కోరుకుంటారు. వీరికి అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. వీరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. ఎంతటి కష్టమైన పన్నైనా నేను చేయగలను అనే ధీమాతో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. వీరికి స్వతంత్ర భావాలు, ఇతరుల కింద పనిచేయడానికి అస్సలు ఇష్టపడరు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, తమదైన శైలిలో బ్రతకడం వీరికి చాలా ఇష్టం. లక్ష్య సాధన కనుక చూసుకున్నట్టయితే, ఏదైనా ఒక పని మొదలుపెట్టిన అనుకోని వీళ్ళు అది పూర్తయ్యే వరకు అస్సలు నిద్రపోరు. విజయం సాధించాలనే పట్టుదల వీరిలో మెండుగా ఉంటుంది. సృజనాత్మకత కనుక చూసుకున్నట్టయితే, వీరు ఎప్పుడూ కొత్త ఐడియాలతో ఉంటారు. పాత పద్ధతుల కంటే కొత్త దారిలో వెళ్ళడం వీరికి చాలా ఇష్టం. అందుకే వీరు ఇన్వెంటర్లుగా, బిజినెస్ మెన్లుగా బాగా రాణిస్తారు. నిక్కచ్చిగా మాట్లాడడం, వీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి అస్సలు మాట్లాడరు. ఏదైనా ఉంటే ముఖం మీద సూటిగా చెప్పేస్తారు. గౌరవ మర్యాదలు కనుక చూసుకుంటే, సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. అలాగే ఆత్మాభిమానం వీరికి ప్రాణం. మొండితనం కనుక చూసుకున్నట్టయితే, ఒక్కోసారి వీరి ఆత్మవిశ్వాసం మొండితనంగా మారే అవకాశం కూడా ఉంది. తాము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లు వ్యవహరించే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. వీరు ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. వీరి మాట తీరు, నడవడికలో ఒక రకమైన రాజసం కనిపిస్తుంది. మంచి భవిష్యత్తు. వీరు ప్లానింగ్లో దిట్టలు. సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగే శక్తి వీరికి ఉంది. మీరు కనుక 1, 10, 19, 20 తేదీలలో జన్మించి మీకు కనుక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, కోర్టు తగాదాలు కానీ, భూ తగాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ ఏవి ఉన్నా కూడా